ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీకే స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని, మా కుటుంబాన్ని భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, కంటి నిండా నిద్రను దయచేసినందుకు, మాలో ఉండిన ప్రతి బిడ్డకు మీ యొక్క రక్షణ అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఈ లోకపు యాత్రలో తండ్రి మాకు మరొక శ్రేష్టమైన దినమును అనుగ్రహించినందుకు, సజీవ సంఖ్యల్లో మమ్మల్ని నిలుపుకొని మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనము, సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమియూ దొరకదు అని లేఖనాల ద్వారా ఈ ఉదయాన మాలో ఉన్న ప్రతి బిడ్డకు తండ్రి మీ యొక్క విలువైన మాటలు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు నాయన. అవును ప్రభు, ఎంతోమంది బిడ్డలు ఎన్నో కార్యాలు చేద్దామని, ఎక్కడికో వెళ్దామని, గొప్ప కార్యాలు చేద్దామని, మంచి స్థానంలో నిలవబడదామని ఆలోచన చేస్తున్నారు. కానీ వారికి ఏమీ కూడా దొరకట్లేదు నాయన. వారు ఏ స్థానంలో కూడా ఉండలేకపోతున్నారు ప్రభువా. అయ్యా, వారు ఏ చిన్న పని కూడా సాధించలేనటువంటి వారిగా ఉంటున్నారు. దానికి కారణం సోమరితనం అని ఈ ఉదయాన తండ్రి మాకు తెలియజేస్తున్నందుకు అయ్యా మీకే కృతజ్ఞతలు. అయ్యా, ఒకవేళ మాలో ఉన్న ఏ బిడ్డకైనా సోమరితనం ఉన్నదేమో, ఆ సోమరితనం నుంచి మీరే కృప చూపించి విడుదల దయచేయండి. కష్టపడి పని చేసే మనస్తత్వం అనుగ్రహించి, కోరుకున్నది అనుకున్నది ప్రతిదీ కూడా సాధించగలిగిన శక్తి సామర్థ్యములను మీరే మాలో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతున్నాం, వారందరికీ మీరు తోడై ఉండండి. వారి ప్రణాళికలు, వారు చేస్తున్న ఆలోచనలు ప్రతీది కూడా సఫలపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా, ఎవరైతే బిడ్డలు ఈ రోజున వారి పనుల్లో ముందుకు వెళ్ళాలి, గొప్ప స్థానంలో ఉండాలని ఆలోచిస్తూ ఉన్నారో వారికి మీ సహాయం దయచేయండి ప్రభువా. ఈ రోజున మమ్మల్ని మేము సజీవ యాగముగా మీ సన్నిధిలో అర్పించుకుంటుండగా మీ చిత్తానుసారమైన నడవడికను, మీ చిత్తానుసారమైన ప్రవర్తనను మాకు దయచేయండి అయా. మా మాటలు, మా క్రియలు, మా ప్రవర్తన వల్ల మీ నామము ఘనపరచబడుటకు కృప చూపించండి నాయన. ఈ రోజున మాలో ఉండిన ప్రతి ఒక్కరిని కూడా మా పనులలో ఆశీర్వదించండి. చేస్తున్న పరిచర్యలు, ఉద్యోగ వ్యాపారములు, చేతి పనులు, ఏ పనులైతే ఈ రోజున వారు ముందుకు సాగుతూ ఉన్నారో ఆ పనులన్నిటిలో తండ్రి జ్ఞానమును, శక్తిని, బలము దయచేసి నూరంతలుగా ఫలించే వారిగా మాలో ఉండిన ప్రతి ఒక్కరిని నిలవబెట్టుకోండి నాయన. అదే విధముగా ఈ రోజున మా యొక్క ప్రతి మార్గాన్ని, మా ప్రతి ప్రయాణాన్ని, మా వాహనాలను మీ చేతికి అప్పగిస్తున్నాం. ఏ ఒక్క బిడ్డ కూడా ఎటువంటి చిన్న ప్రమాదం కూడా జరగకుండా సురక్షితముగా, క్షేమకరముగా వారి వారి గమ్యస్థానాలు చేర్చబడుటకు కృప చూపించండి నాయన. అదే విధముగా ఈ రోజున ఏ బిడ్డ అయితే లోటుల్లో ఉన్నారో, అప్పుల్లో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో వారందరిని బట్టి మొరబెడుతున్నాం. ఈ రోజున వారికున్న ప్రతి ఒక్క విధమైన ఆ సమస్యను తొలగించి మంచి ఆరోగ్యంతోనూ, శక్తితోనూ, ఆర్థిక పరిస్థితితోనూ, ఆత్మీయత వృద్ధితోనూ వారందరినీ కూడా బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. ఆయా గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీ రక్షణ కాపుదల దయచేయండి. ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారికి మీ సహాయం అనుగ్రహించి మీరు తోడై ఉండండి ప్రభువా. తండ్రి, ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు ఉన్నారు, వారికి మీ యొక్క జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున ఎటువంటి విభేదాలు, గొడవలు ఏ ఒక్కరితో లేకుండా సమాధానము, శాంతి, నెమ్మది కలిగిన వారిగా మమ్మల్ని నిలవబెట్టుకోండి ప్రభువా. తండ్రి, మా సమయాన్ని మేము వృధా చేయకుండా జ్ఞానం ఇవ్వండి తండ్రి. అదేవిధంగా మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. రానున్న సంవత్సరంలో కూడా వారందరినీ కాచి కాపాడమని, అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం. కొందరికైనా ఈ రోజున మీ యొక్క విలువైన శ్రేష్టమైన మాటలను ప్రకటిస్తూ రాజ్య సువార్తలో పాలిభాగస్తులై ఉండే ధన్యత మాలో ఉండిన ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.